అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు లలితాయామిని వ్లాగ్స్. నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి అమరావతిలో అమరలింగేశ్వర స్వామి యొక్క ప్రత్యేకత, ఆ గుడి యొక్క విశిష్టత గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అమరావతి అంటే అమరలింగేశ్వర స్వామి రూపంలో భక్తులందరికీ పరమేశ్వరుడు దర్శనమిస్తూ ఉంటారు. అమరావతి అంటే దేవతలు సైతం పూజించిన స్థలం అని అర్థం. అమరావతి పక్కనే కృష్ణానది ప్రవహించడం ఒక పెద్ద రహస్యం. మిగిలిన క్షేత్రాల్లాగా కాదు, అమరావతికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గుంటూరు జిల్లాలో ఈ అమరావతి క్షేత్రం కొలువై ఉన్నది. ఈ అమరావతి అనే క్షేత్రంలో పూర్వం తారకాసురుడనే రాక్షసుడు మెడలో శివలింగాల్ని వేసుకొని సమస్త భూమండలం మొత్తం అల్లకల్లోలం చేస్తున్నారు. మానవుల్ని, రాక్షసులను కూడా చాలా భయభ్రాంతులకి గురి చేసి నానా విధాలుగా హింసలు పెడుతుంటే దేవతలు సైతం పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. పరమేశ్వర, ఈ సమస్యకి పరిష్కారం నువ్వే చూపించాలి తండ్రి అని అందరూ వెళ్ళి పరమేశ్వరుడి దగ్గర మొరపెట్టుకుంటే పరమేశ్వరుడు తన కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన సర్వసైన్యాధిపత్యంతో సహా బయలుదేరి తారకాసురుని మెడలో ఉన్న లింగాన్ని 5 ముక్కలుగా వధించాడు. మనకి పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు, లింగము ఎంత అరిగిపోయినా సరే లింగాన్ని లింగమని అంటారు. అలాగే తారకాసురుడు మెడలో వేసుకున్న లింగాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంహరించారు కదా. ఆ 5 ముక్కలుగా ఆ లింగాన్ని ఎప్పుడైతే సంహరించారో ఆ 5 ముక్కలు పంచారామాల్లాగా మనకి ప్రసిద్ధి చెందిన క్షేత్రాలు మీకు తెలిసే ఉంటాయి. 1 సామర్లకోటలో భీమారామము, 2 తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న దక్షారామము, 3 పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న క్షీరారామము, 4 పాలకొల్లులో ఉన్న ఒక రామము, అలాగే అమరావతిలో ఉన్న అమరారామము. ఇవన్నిటినీ కలిపి పంచారామాలు అని అంటారు. గుంటూరు జిల్లాలో ఉన్న అమరావతి క్షేత్రంలోని స్వయంగా ఇంద్రుడు అమరేశ్వర స్వామి లింగాన్ని ప్రతిష్ఠించారు. అందుకే కృష్ణానదికి ఆ అమరావతి క్షేత్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ ఇంద్రుడు ఆ లింగాన్ని ఎప్పుడైతే ప్రతిష్ఠించారో, ఇంద్రుడు ప్రతిష్ఠించిన లింగము తెల్లటి రంగులోని రోజులు జరిగే కొద్దీ ఆ లింగం పెరుగుతూ వస్తుంది. ఇంద్రుడు అప్పుడు బృహస్పతిని అడిగారట, ఈ లింగాన్ని నేను ప్రతిష్ఠించాను, ఇది ఇలా పెరుగుతూ వస్తుంది, దీనికి ఇలాగ పెరగకుండా ఉండటానికి మనము ఏ విధంగా ఇక్కడ చెయ్యాలి అని అడిగితే బృహస్పతి భక్తితో ఎవరైతే వచ్చి ఈ లింగాన్ని దర్శనం చేసుకుంటారో అప్పుడు ఆ లింగం పెరగడం ఆగిపోతుందని బృహస్పతి ఇంద్రుడితో చెప్పారట. అలా భక్తితో అమరలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న భక్తులందరికీ ఆ లింగం ఎప్పుడైతే అలా భక్తితోనే ఆయన్ని దర్శనం చేసుకొని దండం పెట్టుకున్నారో అప్పటి నుంచి ఆ లింగం పెరగడం ఆగిపోయింది. అందుకే అమరావతిలోని ఎప్పుడైనా మీరు చూడండి, అమరావతి అమరలింగేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళినప్పుడు అమరావతి లింగానికి స్వయంగా అభిషేకం చేయడానికి కుదరదు. 2వ అంతస్తు నుంచి ఆయనకి అభిషేకం చెయ్యాలి. అమరలింగేశ్వర స్వామి దేవస్థానంలోని దేవతలు సైతం కృష్ణానదిలో స్నానం చేసి అమరలింగేశ్వర స్వామి దర్శనానికి వచ్చి అమరలింగేశ్వర స్వామిని రాక్షసులను సైతం జయించే శక్తిని మాకు ప్రసాదించమని అడిగేవారట. అలా చాలామంది కూడా అక్కడికి వచ్చి తపస్సు చేసి వాళ్ళు కోరికల్ని, పరమేశ్వరుడు వారి కోరికల్ని నెరవేర్చేవారట. ఈ అమరేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న అమ్మవారి పేరు బాలచాముండేశ్వరి అమ్మవారు. ఈ అమ్మవారి పేరు చాలా చమత్కారంగా ఉంటుంది. ఆమె పేరు బాలచాముండేశ్వరి దేవి అని అంటారు. ఎవరైతే గంగానదిలో స్నానం చేసి అమరావతిలో ఉన్న అమరలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారో వారికి ఎలాంటి కోరికలనైనా నెరవేరుస్తారు ఆ ఈశ్వరుడు. ఈ అమరావతి క్షేత్రంలోని అమరలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మనకి ఒక 4 అడుగులు ముందుకు వేస్తే కృష్ణమ్మ తల్లి మనకి నేరుగా కనపడుతుంది. ఈ ఆలయానికి ఇది ఒక ప్రత్యేకత.
ఇక్కడ శ్రీ మహావిష్ణువు వేణుగోపాల స్వామి రూపంలో భక్తులందరికీ దర్శనమిస్తూ ఉంటారు. శివకేశవులు భేదం లేకుండా ఈ ఆలయంలోని ఇద్దరిని దర్శించుకోవచ్చు. అలాగే సూర్యనారాయణను కూడా స్వయంగా ఇక్కడ ప్రతిష్ఠించారు. అలాగే గణపతి కూడా మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఈ దేవాలయంలోని శివుడు, పార్వతి, సూర్యనారాయణుడు, వేణుగోపాల స్వామి, గణపతి స్వామి ఈ 5గురు ఈ దేవాలయంలో భక్తులందరికీ దర్శనమిస్తూ ఉంటారు. ఈ దేవాలయాన్ని అందుకే శివ పంచాయతనం అని అంటారు. ఈ ఆలయానికి ఎవరైనా రావాలి అనుకుంటే ఆ అమరావతి అమరలింగేశ్వర స్వామి అనుగ్రహం ఉంటేనే రాగలరు. అది కూడా కృష్ణానదిలో స్నానం చేసి ఆయన్ని దర్శించుకుంటే ఎన్నో జన్మల పుణ్యఫలం దక్కుతుంది. అలా ఎన్నో జన్మల పుణ్యఫలం దక్కుతుంది. శివకేశవులిద్దరూ ఇక్కడ దర్శనమిస్తున్నారు కాబట్టి మాఘమాసంలో కూడా విశేషంగా జనాలు ఇక్కడ హరిహరులిద్దరినీ దర్శనం చేసుకోవడానికి వస్తారు. ఇక్కడ కృష్ణానదిలో స్నానం చేసి మాఘమాసంలో ఎవరైతే హరిహరులిద్దరిని దర్శనం చేసుకుంటారో ఎన్నో జన్మల పుణ్య ఫలితం దక్కుతుంది. వాళ్ళ అనుగ్రహం ఉంటేనే ఈ పంచారామాల్లో ఒక క్షేత్రమైన అమరలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకోగలరు. ఈ ఆలయంలోని కృష్ణదేవరాయలు తులాభారం తూగిన మండపం ఉంటుంది. ఇక్కడ కొన్ని ఏళ్ల క్రితం ఈ ఆలయంలోని అమరలింగేశ్వర స్వామికి నైవేద్యం కూడా పెట్టలేని పరిస్థితులు ఉండేవి కొన్ని ఏళ్ల క్రితం. అలాంటి రోజుల్లోని అమరావతి అమరలింగేశ్వర స్వామి దేవస్థానానికి నవాబ్ గారటండి 450 ఎకరాల స్థలాన్ని ఈ దేవస్థానానికైతే ఆయన సమర్పించారట. అలాగే చాలామంది రాజులు కూడా ఇక్కడ మొక్కుబడులు, బంగారు ఆభరణాలు ఇంకా చాలా విధాలుగా ఈ దేవాలయానికైతే చాలామంది చాలా మొక్కుబడులు సమర్పించారని ప్రసిద్ధిగాంచింది దేవాలయం. పవిత్రమైన పంచారామాల్లోని మొట్టమొదటి ఆలయం ఈ అమరావతి అమరలింగేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయానికి భక్తులు బాగా ఎక్కువగా కార్తీక మాసాల్లో, మాఘమాసాల్లో వస్తూ ఉంటారు. ఈ గుడి చుట్టూ కూడా ఎక్కడ ఖాళీ లేకుండా కార్తీక మాసాల్లో జ్యోతులు బాగా వెలిగిస్తూ ఉంటారు. ఎక్కడ కూడా ఖాళీ ఉండదండి ఈ ఆలయంలోని. ఏ చెట్టు చూసినా, ఏ పుట్ట చూసినా సరే, ఎక్కడ చిన్న దేవాలయం, చిన్నది ప్లేస్ కనపడినా సరే ఖాళీ లేకుండా భక్తులందరూ ఈ ఆలయంలోని దీపాలైతే వెలిగిస్తూ ఉంటారు. ఈ ఆలయానికి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే పక్కనే ఉన్న కృష్ణానదిలో స్నానం ఆచరించి ఆలయాన్ని దర్శనం చేసుకుంటే మంచి పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ఆలయానికి బాలచాముండిక అమరేశ్వర స్వామి దేవాలయం అని కూడా అంటారు. ఇక్కడ దేవేరి రాజ్యలక్ష్మి అమ్మవారు కూడా కొలువుతీరి ఉన్నారు. ఈ ఆలయానికి 4 వైపులా కూడా 4 గాలి గోపురాలు ఉంటాయి. ఈ అమరావతి క్షేత్రం దగ్గరలోని ధ్యాన బుద్ధ విగ్రహం కూడా ఉందండి. ఆ బుద్ధుని విగ్రహం 125 అడుగుల బుద్ధుని విగ్రహం ఉంటుంది. చూడటానికి చాలా బాగుంటుంది. లోపల కూడా ధ్యాన మఠం వేసుకొని చాలామంది ధ్యానం చేస్తున్నట్టుగా కూడా శిల్పకళలు అయితే బుద్ధుని విగ్రహంలో ఉంటాయి. ఈ అమరావతి క్షేత్రానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే దగ్గరలో ఉన్న బుద్ధుని విగ్రహాన్ని దర్శించుకోవడానికి కూడా వెళ్ళవచ్చు. అలాగే బౌద్ధులకు సంబంధించి కూడా ఈ ఆలయము, బౌద్ధులు కూడా ఇక్కడికి వచ్చి ఈ అమరేశ్వర స్వామిని దర్శించుకుంటారని ప్రసిద్ధి. మీరు చూస్తున్న అమ్మవారు అమరేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత బాలచాముండేశ్వరి అమ్మవారండి. ఈ అమ్మవారిని ఆ తండ్రి దర్శనం అయిన తర్వాత ఈ తల్లి దర్శనం చేసుకోవాలి. చూస్తున్నారు కదా గర్భాలయం, అమరేశ్వర స్వామి లింగం కొలువై ఉన్న గర్భాలయం అండి. మీరు చూస్తున్న ఎంట్రన్స్ ఆ తండ్రి ఉన్నారండి. ఈ ఇద్దరిని దర్శనం చేసుకున్న తర్వాత వేణుగోపాల స్వామి ఉంటారండి పక్కన. ఆ స్వామిని దర్శనం చేసుకోవాలి. అలాగే మహిషాసుర మర్దిని కూడా అక్కడ అమ్మవారు దర్శనం ఇస్తూ ఉంటారు. ఆ అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవాలి. ఈ ఆలయంలోని అమరలింగేశ్వర స్వామి లింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించారని చెప్పాను కదండి. ఈ ఇంద్రుడు ప్రతిష్ఠించినప్పుడు పక్కన కృష్ణానది లేదు. కలియుగంలోని బ్రహ్మగారు ఈ కృష్ణానదిని ఈ ఆలయం పక్కన ప్రవహించేలాగా చేశారు.
ఎప్పుడైనా సరే ఆలయం చుట్టూ కృష్ణానది ప్రవహిస్తుంది కానీ ఎంత వరదొచ్చినా ఎంత వానొచ్చినా సరే ఈ ఆలయాన్ని తాకదు ఎప్పుడు కూడా. అలాంటి గొప్ప ప్రత్యేకమైన పుణ్యక్షేత్రం. మీకు వీలుంటే గనక పంచారామాలు కార్తీక మాసాల్లో కానీ అలాగే మాఘమాసాల్లో కానీ ప్రత్యేకంగా ఈ పంచారామాల దర్శనం చేసుకుంటే విశేషమైన ఫలితం లభిస్తుంది. పరమేశ్వరుణ్ణి భక్తితో ఎవరైతే ఆయనకి చెంబుడు నీళ్లతోనైనా ఆయనకి అభిషేకం చేస్తారో వాళ్ళకి ఈశ్వరుడు ఏదో ఒక రూపంలో మనకి మంచి ఫలితాన్నైతే మనకి లభిస్తుంది. అయితే అది బిడ్డ రూపంలో కావచ్చు, ధనం రూపంలో కావచ్చు, ఇల్లు రూపంలో కావచ్చు, పెళ్లి రూపంలో కావచ్చు, సంతానం ఏదో ఒక రూపంలో ఈశ్వరుడు ఆయనకి చేసిన పూజ ఏదైనా సరే ఈశ్వరుడు మనకి ఏదో ఒక రూపంలో మనకైతే మంచి అనేది చేస్తుంటారు ఈశ్వరుడు. అన్ని దేవత ఆరాధనల్లో కల్లా ఈశ్వరుణ్ణి పూజించిన వాళ్ళు బోలా శంకర అంటే చాలు ఆయన ఎంతో ప్రీతికరమయ్యి ఎంతో చాలా ఈజీగా భక్తులకి వరాలనైతే ఇస్తూ ఉంటాడు. చాలా పురాణాల్లో ఋషులు సైతం కూడా ఆయన్ని పూజించి వరాళ్ళు పొందిన వాళ్ళే. అలాగే మనము మంచి ధర్మ మార్గంలోని ధర్మంగా మనం వరాన్ని పొందితే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. రాక్షసులు చాలా తపస్సు చేసి ఈశ్వరుని దగ్గర వరాలు పొందుతారు. కానీ ఈశ్వరుని దగ్గర వరం పొందిందే కాకుండా చెడు మార్గంలోని రాక్షసులు సమస్త లోకాలని అల్లకల్లోలడం చాలా మనం కథల్లోని వింటూ ఉంటాము. చాలా విధంగా మానవులపై దేవతలపై చాలా విధాలుగా రాక్షసులు హింసాయత్నంగా ప్రయత్నిస్తూ ఉంటే ఆ వరమించిన ఈశ్వరుడే వాళ్ళని సంహారం చేసి హతం చేసిన గాథలు కూడా ఉన్నాయి. అందుకని ఎవరైనా సరే ఏ పరదేవతని పూజించినా ఈశ్వరుని వరాలు ఈజీగా ఇస్తున్నారని ఈశ్వరుని పూజించినా సరే ధర్మబద్ధమైనది అడగాలి. అలాగే ధర్మంగా ఆ ఇచ్చిన వరాన్ని కూడా ధర్మంగా దాన్ని సద్వినియోగపరచాలి. అంతేగాని మనకి ఈశ్వరుడు ఈ రూపంలో వరాన్ని ఇచ్చాడు మనకి అనుగుణంగా విచక్షణారహితంగా చాలా విధాలుగా దాన్ని ఏ వరాన్నైనా సరే మంచిగా ఉపయోగించి మంచిగా వాడితే ఆ ఈశ్వరుడు కూడా ఎవరిని ఏమి అనరు. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అబద్ధం వైపు నలుగురు ఉంటారు, నీతి వైపు భగవంతుడు ఉంటాడు. పరమేశ్వరుణ్ణి పూజించిన వారికి తొందరగా వరాన్నిస్తారు. కనుక ఈ కార్తీక మాసాల్లో ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చెయ్యండి. శివారాధన చేయడం వల్ల మనకి కైలాసానికి మనకి హైవే అంటారు కదా, అలాగా మన నుంచి కైలాసానికి ఒకటే హైవే పడుతుంది. మనం ఎప్పుడు కాలం చేసినా సరే ఎక్కడ అడ్డంకులు లేకుండా మెయిన్ రోడ్డు ఈ ఆరాధన చేయడం వల్ల మనం మెయిన్ రోడ్డు ఎక్కినట్టు. ఈ మెయిన్ రోడ్డు ఎక్కితే గనక డైరెక్ట్గా కైలాసానికే వెళ్తాం మనం కాలం చేసినప్పుడు. అందుకే ఎప్పుడు ధర్మ మార్గంలో నడుస్తూ శివారాధన ఈ కార్తీక మాసాల్లో చేయడం వల్ల అలాంటి దారినైతే మనకి ఈశ్వరుడు మనకి ప్రసాదిస్తాడు. అలాగే ఈ కార్తీక మాసాల్లోని దీపాలు ఎన్ని దీపాలైతే పెడతారో ఒక శివునికే కాదు శివకేశవులు ఇద్దరికీ చెందుతాయి. అలాగే కూడా 7 తరాల వైపు మన పెద్దలు ఉంటారు కదా, ఆ పెద్దలు కూడా ఈ కార్తీక మాసాల్లో వెలిగించే దీపాలను చూసి ముఖ్యంగా ప్రధానంగా మన దేవాలయాలు శివాలయాల్లో ఉన్న దేవాలయాలు ఉంటాయి కదా, ఆ దేవాలయాల్లోని ధ్వజస్తంభం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దీపం వెలిగించడం మర్చిపోవద్దు. అక్కడ పెట్టిన దీపం 7 తరాల పెద్దలు కూడా వచ్చి ఆ దీపాలను చూస్తారు, సంతోషపడతారు. వాళ్ళు ఎలాంటి బాధలు ఉన్నా సరే ఆ దీపాలను చూసి వీళ్ళు మనకి దీపాలు పెడుతున్నారని సంతృప్తినైతే చెందుతారు. మీరు ఎవరైనా సరే ఈ కార్తీక మాసాలు వీలుంటే కార్తీక సోమవారాలు లేదంటే పౌర్ణమి లేదంటే ఏకాదశి ద్వాదశి ఏది కూడా వదులుకోవద్దు. శ్రీమాత్రే నమః.